హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్లయింగ్ బోర్డ్. ఈ వీడియోలో మనం ఓటర్ కార్డుకు మొబైల్ నెంబర్ను ఎలాగా లింక్ చేయాలో తెలుసుకోబోతున్నాం. ఒకవేళ మీ ఓటర్ కార్డు కూడా మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే ఎలాగా చేయాలో ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. సరే, మీరు ఎన్విఎస్పి అనే వెబ్సైట్లో మీ అకౌంట్లోకి లాగిన్ అయిన తర్వాత కొద్దిగా క్రిందకు స్క్రాల్ చేయండి. క్రిందకు స్క్రాల్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఈ విధంగా ఫిల్ ఫామ్ 8 అని చూపిస్తుంది. దీనిపై క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఇలాగా అప్లికేషన్ ఫర్ సెల్ఫ్ అదర్ ఎలక్టోరల్ అని చూపిస్తుంది. ఇక్కడ అదర్ ఎలక్టోరల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఇలాగా ఎపిక్ నెంబర్ అయితే అడగడం జరుగుతుంది. ఎపిక్ నెంబర్ అంటే మీ ఓటర్ కార్డ్ నెంబర్. ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత క్రింద సబ్మిట్ బటన్ కనిపిస్తుంది కదా, ఈ సబ్మిట్ బటన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఇలాగా ఓపెన్ అవడం జరుగుతుంది. మళ్ళీ అప్లికేషన్ ఫర్ అని చూపిస్తుంది కదా, ఇందులో మీరు రెండవది కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిటింగ్ ఎలక్టోరల్ అని చూపిస్తుంది కదా, దీని పక్కన ఉన్నటువంటి రౌండ్ సర్కిల్కు టిక్ మార్క్ ఉంచండి. టిక్ మార్క్ ఉంచిన తర్వాత క్రింద చూపిస్తున్నటువంటి ఓకే అనే బటన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అప్పుడు మనకు ఇలాగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఫామ్ 8 అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇంగ్లీష్ లేదా తెలుగు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కొద్దిగా క్రిందకు స్క్రాల్ చేయండి. క్రిందకు స్క్రాల్ చేస్తే అక్కడ మనకు ఈ విధంగా మొబైల్ నంబర్, సెల్ఫ్, ఫాదర్, మదర్, ఎనీ అదర్ రిలేటివ్స్ ఈ విధంగా చూపించడం జరుగుతుంది. అయితే ఒకవేళ మీరు ఇచ్చే మొబైల్ నెంబర్ మీదే అయితే సెల్ఫ్ను సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే ఫాదర్, మదర్, ఎనీ అదర్ రిలేటివ్ అనే చెక్ బాక్స్కు టిక్ మార్క్ ఉంచండి. ఉంచిన వెంటనే ఈ విధంగా మొబైల్ నెంబర్ అయితే అడగడం జరుగుతుంది. ఆ మొబైల్ నెంబర్ను ఇందులో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత క్రింద చూపిస్తున్నటువంటి నెక్స్ట్ అనే బటన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొద్దిగా క్రిందకు స్క్రాల్ చేస్తే ఈ విధంగా మీరు మొబైల్ నెంబర్ అని మళ్ళీ చూడవచ్చు. ఈ మొబైల్ నెంబర్ పక్కన ఒక చెక్ బాక్స్ ఉంటుంది. ఆ చెక్ బాక్స్కు టిక్ మార్క్ ఉంచండి. టిక్ మార్క్ ఉంచిన వెంటనే మొబైల్ నెంబర్ అయితే అడగడం జరుగుతుంది. మీరు ఓటర్ కార్డుకు ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ చేయాలనుకుంటున్నారో ఆ మొబైల్ నెంబర్ను ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన వెంటనే క్రింద సెండ్ ఓటీపీ అనే బటన్ కనిపిస్తుంది కదా, ఈ ఓటీపీ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ అయితే వెళ్ళటం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఓటీపీ అనే బాక్స్లో ఎంటర్ చేయండి. ఇందులో ఎంటర్ చేసి క్రింద ఉన్నటువంటి వెరిఫై అనే బటన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అప్పుడు మీ ఓటీపీ అనేది వెరిఫై అవ్వడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ అనే బటన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొద్దిగా కిందకు స్క్రాల్ చేస్తే డిక్లరేషన్ చూపిస్తుంది. ఇక్కడ మీకు ప్లేస్ అని చూపిస్తుంది కదా, ఇక్కడ మీకు సంబంధించిన ప్రాంతం పేరును ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ క్రింద ఉన్నటువంటి నెక్స్ట్ అనే బటన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అప్పుడు మనకు చివరిగా ఒక క్యాప్చా అయితే అడగడం జరుగుతుంది. ఆ క్యాప్చాను ఇక్కడ కనిపిస్తున్నటువంటి బాక్స్లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత క్రింద మనకు ప్రివ్యూ అండ్ సబ్మిట్ అని కనిపిస్తుంది కదా, ఈ బటన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఈ విధంగా మనం ఫిల్ చేసినటువంటి ఫామ్ అయితే చూపిస్తుంది. ఇందులో ఏమైనా డీటెయిల్స్ తప్పుగా ఉంటే ఒకసారి వెరిఫై చేసుకోండి. అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే మీరు క్రింద ఉన్నటువంటి సబ్మిట్ అనే బటన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఈ విధంగా ఆర్ యు ష్యూర్ అని అడుగుతుంది. ఓకే బటన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. సబ్మిట్ అయిన తర్వాత మీ అప్లికేషన్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మీ ఓటర్ కార్డ్కి అనేది మీ మొబైల్ నెంబర్ లింక్ అవ్వడం జరుగుతుంది. సరే, ఈ వీడియోపై మీకు ఎలాంటి సందేహం ఉన్నా నిస్సందేహంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 24 hours లోపు మీ కామెంట్కి అయితే తప్పకుండా రిప్లై అయితే ఇవ్వటం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే క్రింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్లో వచ్చే వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Flying Bird always at your services. Stay tuned for next video. See